వైసీపీ పార్టీ మీద మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. వైసీపీ నాయకులకు కల్లు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గత 5 ఏళ్లలో గీత కార్మికులకు చిప్ప చేతిలో పెట్టారని మండిపడ్డారు. డమ్మీ కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో డమ్మీ కార్పొరేషన్ పెట్టి ఒక రూపాయి నిధులు విడుదల చేయలేదు, అది ఒక ఎత్తు. బీసీ కార్పొరేషన్లు అనేవి తీసేసాడు, అది ఒక ఎత్తు. అలాగే గీత కార్మికులకి, ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ, రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి 25,000, అలాగే మత్స్యకారులకి 25,000 అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే కళ్ళు గీత కార్మికులు మాత్రం చాలా చిన్న చూపు చూసిన వైనం. అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి. వాళ్ళు మాట్లాడే హక్కు లేదు, అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే. అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు. జీవో రిలీజ్ చేయండి, టెక్నికల్ ప్రాబ్లం. ఆల్రెడీ ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఆపమని ఇచ్చాం, ఇంకా ఇష్యూ చేయొద్దు, అది షార్ట్అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి అలాగే చెప్పడం జరిగింది. 26 మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ నేను పంపడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది. మీరు గమనించవలసింది సెట్టిబల్జా బ్రాకెట్లో గౌడనే కాదు, గౌడనికి ఇష్యూ చేస్తూ బ్రాకెట్లో ఈడిగాని కూడా ఇస్తూ ఉన్నారు. ఈడికి మళ్ళీ బ్రాకెట్లో గౌడాని ఇస్తూ ఉన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది. అది ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలోనే షార్ట్అవుట్ వస్తుంది. వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన. వాళ్ళకి చేసిన పాలన 5 ఏళ్ళు చూసాం. వాళ్ళు పెద్ద మొండి చేయి ఇచ్చి గీత ఉపకార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు. కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు. ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు. అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను. వైఎస్ఆర్ పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం